నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సెంటినరీ హాల్లో 20 పాయింట్ ఫార్ములా కార్యక్రమంపై చైర్మన్ శ్రీలంక దినాకర్ గారి అధ్యక్షతన కొనసాగుతున్న జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఎందుకంటే అన్నింటినీ ఒకేసారి చేయలేం కాబట్టి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కొన్ని ప్రయారిటీ బేసిస్ తీసుకున్నాం. వాటిని ఈరోజు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ హోదాలో నంద్యాల జిల్లాకి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రాజకుమారి గన్యా గారు, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గారి యొక్క సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు అలాగే వివిధ ప్రాజెక్టులకి సంబంధించిన పురోగతి మీద ఇవాళ సమీక్ష నిర్వహించడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా చక్కగా వారి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ సమీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం వివిధ ప్రాజెక్టులకి సంబంధించి అమలు తీరు ఏ విధంగా ఉంది, జిల్లాలో ఏ విధంగా మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళాలి, ప్రజలకి మెరుగైన సేవ అందించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక సంకల్పాన్ని చాటారో వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశాన్ని నిలబెట్టాలనేటటువంటి ఒక సంకల్పాన్ని చాటారో ఆ ధ్యేయానికి అనుగుణంగా మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలిపి వికసిత భారత్ లో భాగస్వామ్యం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ సమీక్ష చేయటము, ఈ యొక్క కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఢిల్లీలో మోడీ గారి సారథ్యంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఈ సమీక్ష చేయటము, లక్ష్యాల్ని భవిష్యత్తు లక్ష్యాలని మార్గదర్శకాలని నిర్దేశించుకోవటం ఒక స్ఫూర్తిదాయకంగా ఈరోజు ఈ యొక్క సమీక్ష జరిగిందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ సమీక్షలో ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశాలు, మెటీరియల్ కంపోనెంట్ కానీ లేబర్ కంపోనెంట్కి సంబంధించి కానీ ఏ విధంగా ఆ వ్యయం జరుగుతూ ఉంది, ఎంత నాణ్యతతో పనులు ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయి, ఏ విధంగా గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు పునరావృతం కాకుండా ఏ విధంగా ప్రజలకి నాణ్యమైనటువంటి ఆస్తుల కల్పన ఉపాధి హామీ నిధులతో చేయాలనేటటువంటి స్పష్టంగా దానికి సంబంధించినటువంటి అంశంలో రివ్యూ చేయడం జరిగింది. అలాగే గ్రామాల్లో ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించేటటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో రివ్యూ చేయడం జరిగింది. అమృత్ పథకం పట్టణంలో నంద్యాల పట్టణానికి సంబంధించినటువంటి ప్రజల త్రాగునీరుకి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా ఆ నిధులు ఖర్చు అయ్యాయి అనే అంశం మీద మేము రివ్యూ చేయడం జరిగింది. అలాగే గ్రామీణ సడక్ యోజన మీద రివ్యూ జరిగింది. లఖ్పతి దీదీస్ గా ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో స్వయం సహాయక బృందాల్లో మహిళల్ని ఏ విధంగా వారిని లఖ్పతి దీదీలుగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద జరిగింది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఏ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తుందనే దాని మీద సమీక్ష జరిగింది. పిఎం సూర్య గర్ అలాగే కుసుమ్ విద్యుత్ శక్తి ఏ విధంగా ప్రజలకి ముఖ్యంగా సోలార్ ద్వారా రైతులకు కానీ కుసుమ్ ద్వారా అలాగే ప్రజలు వినియోగదారులు ఎవరైతే విద్యుతున్నారో వారికి సంబంధించిన అంశాల్లో ఆ పథకం యొక్క పురోగతి ఏ విధంగా సాగుతుందనేది రివ్యూ చేయడం జరిగింది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.